హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు కామెడ్కే COMEDK కామెడ్కే ఏదైతే ఉందో కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ ఇతర రాష్ట్రాల వారి కోసం నిర్వహించేటువంటి ఎగ్జామ్ డేట్ అయితే ఇంకొక 10 డేస్లో ముగిసిపోబోతుంది. 15వ తారీఖు వరకు లాస్ట్ ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మాత్రం లాస్ట్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ ఎగ్జామ్ మన తెలుగు ప్రజల కోసం. దాదాపు 1,00,000 మంది రాసే ఎగ్జామ్లో 20,000 పైచలకు సీట్లు ఉన్నాయి. చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి బెంగళూరులో మనం తీసుకున్నప్పుడు. కాబట్టి ఫైనాన్షియల్లీ వైబిలిటీ ఉన్నటువంటి కాలేజీలు కాబట్టి వీటిని మనం చూసుకోవాలి. ఇందులో ప్రధానంగా చాలా వైబ్ ఉన్నటువంటి కాలేజీ కర్ణాటక రాష్ట్రంలో. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 10 కాలేజెస్ తీసుకొని దీని యొక్క కట్ ఆఫ్స్ కామెడీకి ఎలా ఉన్నాయని చూద్దాం. సో దీన్ని ఎలా వీడియో చూడాలంటే టాప్ 10 కామెడీకే కాలేజెస్ ఎలాంగ్ విత్ CSE కట్ ఆఫ్. సో ఇది వీడియో ఒక టైటిల్గా మనం చూడొచ్చు. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇది మైసూర్ రోడ్లో ఉందండి. ఈ మైసూర్ రోడ్లో ఉన్నటువంటి ఈ కాలేజీలో 193 కానీ మీకు కామెడీకేలో కానీ ర్యాంక్ వచ్చినట్లయితే ఇందులో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీకు చివరి రౌండ్ వరకు ఇంకేదైనా డ్రాప్ అవుట్ సీట్ ఏదైనా మిగిలినప్పుడు ఒక్కోసారి 500 వరకు కూడా వెళ్ళి మీ జాక్పాట్ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కామెడీలో ఉన్నటువంటి డిఫరెంట్ రౌండ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. సెకండ్ కాలేజీ బెంగళూరులో బాగా ఆదరించబడుతున్నటువంటి కాలేజీ వచ్చేసి MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MSR నగర్. ఓకే, MS రామయ్య నగర్ అంటారు, MSR నగర్ అంటారు. దీంట్లో మనకు తీసుకున్నప్పుడు 761 ర్యాంక్ అని మీరు సంపాదించుకున్నట్లయితే దీంట్లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది టాప్ 2 కాలేజ్గా మీకు బెంగళూరు రీజియన్లో ఉందన్నమాట. థర్డ్ కాలేజ్ వచ్చేసి BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బసవనగుడి అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 1365 ర్యాంక్ అని వచ్చినట్లయితే మీకు ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఫోర్త్ కాలేజ్గా మనం తీసుకున్నప్పుడు శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఆఫ్ JSS సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట ఇది. దీని యొక్క ర్యాంక్ తీసుకున్నప్పుడు 2384 ర్యాంక్ ఇది కట్ ఆఫ్ అయిపోతూ ఉంది. వేరే ఫిఫ్త్ కాలేజ్ మనం తీసుకున్నప్పుడు దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కుమారస్వామి లేఅవుట్ బెంగళూరు. దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 2385 కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఇది టాప్ 6 కాలేజెస్గా మనం తీసుకోవచ్చు. ఈ 6 కాలేజ్ తర్వాత వీటి యొక్క చైల్డ్స్ ఏదైతే ఉన్నాయో బ్రైన్ చైల్డ్స్ అంటే సెకండ్ క్యాంపస్లు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు MS రామయ్య యొక్క సెకండ్ కాలేజీ పొజిషన్ నెంబర్ 7th కొనసాగుతుంది. దీని పేరు వచ్చేసి MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MSR నగర్ బెంగళూరు. సో ఇది సెకండ్ క్యాంపస్గా ఉంది MS రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనికి వచ్చేసి 3181 ర్యాంక్గా ఉంది. తర్వాత వచ్చేసి గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ దొడబలాపూర్ తాలూకులో ఉంటుంది. 3651 ర్యాంక్కి కట్ అయిపోతుంది. తర్వాత బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిపురం బెంగళూరు. ఇది వచ్చేసి 3787 మార్క్స్కి కట్ అయిపోతుందండి. సో టాప్ 9th పొజిషన్లో తీసుకున్నప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నార్త్ క్యాంపస్ కూర్గల్లి అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. ఇది మైసూరు ప్రాంతంలో ఉందన్నమాట. ఇది వచ్చేసి 4498 మార్కులు కట్ అయిపోతుంది. సో దీని తర్వాత వచ్చేసి BMS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఎల్హంక్లో ఉందండి. సో BMS కాలేజ్ యొక్క సెకండ్ కాలేజ్ ఇది. ఇందులో 4647 మార్కులు ఇది కట్ అయిపోతుంది. దీని తర్వాత తీసుకున్నప్పుడు ఆర్వి కాలేజ్ యొక్క సెకండ్ క్యాంపస్ ఏదైతే ఉందో ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనే పేరుతో ఉంది. ఇది కూడా టాప్ 10 కాలేజీలో మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆర్వి, BMS తర్వాత రామయ్య కూడా అన్నింటిలో కూడా సెకండ్ క్యాంపస్లో కూడా టాప్ 10లో వచ్చేసింది అనమాట. సో ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ JP నగర్ బెంగళూరులో ఉందండి. ఇది వచ్చేసి 5138. ఓకే, సో BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి థర్డ్ క్యాంపస్ కూడా ఉన్నట్టుంది ఇది. ఇది వచ్చేసి బసవనగుడి బెంగళూరు ప్రాంతంలో ఉంది. 5657 మార్కులకి ఇది కట్ అయిపోతుంది. సో ఈ రకంగా మనకి బేసిక్ కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు ఈ టాప్ 10 రీజన్లో వచ్చినటువంటి మరో కాలేజ్ వచ్చేసి నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యలహంక ప్రాంతంలో ఉంటుంది. ఇది మన ఆంధ్ర నుంచి పోయేటప్పుడు మనకు చాలా రీచబుల్ ఏరియా అనమాట. సో ఇది యూనివర్సిటీ కూడా అయింది. యాక్చువల్గా ఇదైతే ఈ సంవత్సరం కామెడీకేలో ఉండకపోవచ్చు ఇది, ఎందుకంటే యూనివర్సిటీ ఈ సంవత్సరం అనౌన్స్ అయిపోయింది. కాబట్టి నిట్టి మీనాక్షిలో టాప్ 10లో సీట్ తీసుకోవాలనుకుంటే మాత్రం బెంగళూరులో తక్కువ రేటుకి ఇప్పిస్తామండి మనం. 3.5 lakhs into 4 years ప్లస్ ఒక 1.5 lakhs డొనేషన్ అంతే. దగ్గర 14 లక్షలు ప్లస్ 1.5 15.5 లక్షలు మీకు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దట్టు మీకు టాప్ 10 కాలేజీలో ఉన్నటువంటి జోనర్లో ఇది అయిపోతుంది అనమాట. దీని ఎగ్జాంపుల్ మనం ఎటు తీసుకుంటే ఎవరేజ్ మన గోకరాజ్ రేంజ్ కాలేజ్ ఇది, మన గోకరాజ్ రేంజ్ కాలేజీ నిట్టి మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు నా వచ్చేసి నిట్టి మీనాక్షి యూనివర్సిటీ అని పిలువబడుతుంది. దీని యొక్క ప్రీవియస్గా మనం కామెడీలో కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 6378 6500 వరకు ఇందులో కట్ ఆఫ్ అని వస్తుంది. దీని తర్వాత ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు టాప్ 10 ఇక్కడతో అయిపోయింది. సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BH రోడ్ కూడా తుమ్కూరు కూడా ఉంది. దీని తర్వాత మనం తీసుకున్నప్పుడు
తర్వాత ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యలహంక, తర్వాత సిఎంఆర్, అసలు దయానంద సాగర్ వచ్చేసి మన కుమారస్వామి లేఅవుట్లో ఉన్నటువంటి కాలేజ్, పెస్ ఇంజనీరింగ్ కాలేజ్, పెస్ రోడ్ మాండ్య, తర్వాత ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, అలయన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బిఎన్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషను, ఆర్ఎన్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇటువంటి కాలేజెస్ అన్నీ కూడా వస్తాయి. సో మనం టాప్ 10 కాలేజీలు చూద్దాం. సో మనం టాప్ 10 to 20 కాలేజెస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ప్రజెంట్ అయితే మనకు టాప్ 10 కాలేజెస్ వాటి యొక్క కట్ ఆఫ్ చూసినాం కాబట్టి ఈ రకంగా కంటిన్యూస్గా కామెడీకి సంబంధించినటువంటి సిరీస్ కూడా చేస్తాం. సో ఇప్పుడు మనకు ఉదాహరణకి ఆర్వీ గురించి తీసుకున్నప్పుడు ఆర్వీ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 100-200 లోపు కట్ అయింది కదా. మీరు ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే మాత్రం 5000 ర్యాంక్ వరకు కూడా వెళ్ళొచ్చు. జనరల్గా బెంగళూరు రీజియన్లో మనం తీసుకున్నప్పుడు బీటెక్ బయోటెక్నాలజీ కానీ, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ ఈసీ తీసుకున్నప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈసీ కూడా విపరీతమైన క్రేజ్ అయిపోయింది. కర్ణాటకలో అంత క్రేజ్ ఉండదు. మీకు డొనేషన్ సీట్లు కూడా కొంచెం ఈ డిఫరెంట్ టెక్నాలజీస్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఏదైతే ఉందో మంచి క్యాంపస్లో కూడా మీకు 2 to 3 lakhs 4 lakhs డొనేషన్లో మీకు డైరెక్ట్గా కాలేజీలో సీట్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాట్ ఓన్లీ సిఎస్, మీరు సివిల్ లాంటి బ్రాంచెస్కి కట్ ఆఫ్ అనేది భారీగా పెరుగుతుంది. సిబిఐటీలో సివిల్ యొక్క కట్ ఆఫ్ తీసుకుంటే దగ్గర 50,000 ర్యాంక్ కట్ అయిపోతుంది, రావట్లేదు. 35,000 40,000కే కట్ అయిపోతుంది అనమాట. కానీ వేరేది అక్కడ తీసుకున్నప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు సివిల్ అనేది కొంచెం ఈజీ బ్రాంచ్గా అక్కడ దొరుకుతుంది. పెద్ద సివిల్ ఆదరించట్లేదు మరి బెంగళూరు వాళ్ళు ఎందుకు. కాబట్టి ఇదండి మన కామెడీకి సంబంధించినటువంటి సమాచారం. మరిన్ని కామెడీకి రిలవెంట్ వీడియోస్తో ఎప్పటికప్పుడు నేను జోష్ ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ మీ ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. జై హింద్.